లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనయోగం మనకి కర్మస్థానాన్ని, రాజ్యస్థానాన్ని, దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి దశమ భావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా, ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం. ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని. దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు శుభాలనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు. తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా, ధర్మచింతనుడుగా, మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు. అయితే దశమ గురుడు మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు రాణిస్తాడు. బాగుంది. అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి, ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని. అంటే దశమ భావంలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. లాభంలో గురుడు ఉన్నాడు. లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంటు చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల. అందువలన ధనస్థానాన్ని చూడాలి. ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు దశమ భావంలో ఉండి తులా లగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు. అప్పుడు శని యోగిస్తాడు. తులా లగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు. ఆ విధంగా శని మహాదశల్లో యోగించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము, ధనయోగము, గజకేసరి యోగము, తర్వాత రాజయోగము, మహారాజయోగము, భద్రయోగం అని చాలా యోగాలు ఉన్నాయి. అందులో గజకేసరి యోగం మీకు తెలిసిందే. చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేసరి యోగం. ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట. అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం. మరి ఈ యొక్క శుక్రుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి గ్రహాలు అన్నమాట. అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే 1, 2, 5 తర్వాత 6, 9, 10, 11 ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట. మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము. ఇప్పుడు 2వ ఇంటి అధిపతి ఉన్నాడు, అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఆ ధన యోగం వస్తుంది. అలాగే 6, 1, 10 ఇళ్ళు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకి ధనయోగం వస్తుంది. అలాగే 5వ ఇల్లు, 9వ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం చేసుకున్నారనుకోండి, ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది. అలాగే రవి ఉచ్చస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా. అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో, అప్పుడు కూడా మంచి ధనయోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే చంద్రుడు, రవి, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక 2వ ఇంట్లో ఉన్న లేదా 10వ ఇంట్లో ఉన్న ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడు అయ్యాడు అనుకోండి, మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. అలాగే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడు, మంచి శుక్రుడు ఉండి అతను 2 లేదా 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు. కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా, వెల్ ప్లేస్డ్గా ఉండాలా. అలాగే 9వ ఇంటి అధిపతి అలాగే 10వ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి. ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం, 9వ ఇంటి అధిపతి ఉన్నాడు, భాగ్యభావంలో ఉన్నాడు, అతను వెళ్ళి 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, లేదా 5వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్న ఇతను ధనవంతుడు అవుతాడు. లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే ధనయోగం వచ్చేసరికి 2, 5, 9, 11 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం. దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది, అధికారం యోగం వస్తుంది, తర్వాత సంపద వస్తుంది. కాబట్టి 1, 4, 5, 9 ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 ఏళ్లలో కేంద్రాల్లో ఉండాలి చంద్రుడి నుంచి. దీన్ని మనము ఇది ఏమిస్తుంది, మనకి వెల్త్ ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, తర్వాత కార్యచతురతని ఇస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఏంటంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉన్నటువంటి ఇది ఏళ్లలో బుధుడు ఉండాలి, కేంద్రాల్లో ఉండాలా, లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది. ధనయోగం మనకి రావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకోండి. తులా లగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు. ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే కర్కాటకంలో నీచపట్టున్నాడు. అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు. అయితే అదే నీచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేసులో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. ఆ నీచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నీచ భంగ రాజ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నీచ కురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం. ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి. ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులా లగ్నం. మరి తులా లగ్నం అయి ఉండి ఆ యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, అంటే మనకి తులా లగ్నంలో ఉన్నాడు. మరి రవి బుధ శుక్ర కూజులు 4 కూడా సింహరాశిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయారండి, రవి అంటే లాభాధిపతి, మరి యొక్క కుజుడు ధన సప్తమాధిపతి, తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి, పాపి ఈయన మహాపాపి. మరి అలాగే ఈ యొక్క బుధుడు లాభాధిపతి, భాగ్య వ్యయాధిపతి. ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్యతరగతిలో పుట్టినటువంటి చిరంజీవి గారు
మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు, అంత ధనవంతుడైపోయారు. మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా, లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి. మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు, అక్కడ శుక్రుడు లాభాలలో ఉన్నాడు, లాభస్థితిగతుడే ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చింది. ఇక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు, దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు. మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్ నెలలో శుభవార్తలు మీకు, మీ పాత ప్రేమికులు మీకు వచ్చేస్తున్నారు. కాబట్టి ధనం వసూలు చేయడానికి వస్తున్నారు, మీ మీద కేసులు వేయడానికి వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది, ధనం సంపాదిస్తారు. అయితే ఇంతవరకు మేము అమ్ముడు కానటువంటి ఫ్లాట్లు అండి, మేము ఇవన్నీ ఫ్లాట్స్ అండి, బిల్డింగ్లు అమ్ముడవట్లేదండి అని అనేటటువంటి బిల్డర్లకి బ్రహ్మాండంగా అమ్ముడైపోతాయి. ఏమండి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, ఇంటెస్టినల్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయండి, యూరినరీ ట్రాక్స్ నుంచి మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి అనేటటువంటి వాళ్ళకి శుభవార్త. కొంచెంగా రోగాలు ఉపశమనం పట్టే బాటలో మీరున్నారు. కొత్త ఫోన్ కొనుక్కుంటారు మీరు ఈ నెలలో, మంచిగా ఐఫోన్లో మీ ప్రేయస్ మీకు కొనిస్తుందన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఇతరులు గంటలు లవర్స్తో మాట్లాడుకునేటటువంటి వాళ్ళు క్యాన్సర్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేడియేషన్స్. తర్వాత మీకు మానసికమైనటువంటి అశాంతి, అర్ధాష్టమ రాహు. ఏదో రకంగా ఫోన్లో మాట్లాడడం, మీ ఇంట్లో వాళ్ళు వినడం, తర్వాత మీకు అన్నం వండకుండా మీకు కుండ బోర్లించేసేయడం, ఇవన్నీ కంపల్సరీ ఈ 2 నెలల్లో జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు వరుసలో సుఖాల మీద సుఖాలు అనుభవించేసి ఎక్కువైపోయింది మీకు ధనుసు రాశి వాళ్ళకి. ఇప్పుడు శనీశ్వరుడు బాగున్నప్పటికీ కూడా రాహువు ఎంటర్ అయిపోయాడు. తర్వాత భ్రమంలో ఇల్యూజన్స్, హాల్యూసినేషన్స్, ఏవో సౌండ్లు మీకు కనబడతా ఉంటాయి, ఏవో రూపాలు మీకు కనబడతా ఉంటాయి, ఎవరో మీ చుట్టూ తిరుగుతున్నట్టుంటారు, ఏదో శక్తి మీ ఇంట్లో ఉన్నట్టుంటుంది. కాబట్టి ఇదంతా కూడా అర్ధాష్టమ రాహు ప్రభావం. గురుడు ఆయుర్దాయాన్ని పెంచుతాడు. గురుడు మీ యొక్క శత్రువుల్ని మీకు మిత్రులుగా మారుస్తాడు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడం ఖాయం. బ్యాక్లాగ్స్ వచ్చేయడం ఖాయం మీకు. ఏదంటే నేను చాలా ఒక పోటుగాడిని, నేను మొత్తం అన్ని 13 సబ్జెక్టులు నేను చదివేస్తానంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టకుండా 13 మా అబ్బాయి అండి 13 సబ్జెక్టులు ఒకేసారి రాసేస్తాడండి, ట్యూషన్లు పెట్టక్కర్లేదండి మా పిల్లలకి అని సపోర్ట్ చేసేటటువంటి బుద్ధి లేని పేరెంట్స్ కాస్త పిల్లల్ని ఎంకరేజ్ చేయకండి, జాగ్రత్తగా చదవమని చెప్పండి. టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మాకు తెలిసి ఏం చెప్పాలో జాగ్రత్తగా చదవమనండి. కాబట్టి విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా చదవాలి నాయన, లేకపోతే మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు నెంబర్ 1, మీరు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు నాయన. మీరు చక్కటి పంటలు, బ్రహ్మాండంగా లాభాలు, మీ ఇళ్లల్లో ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు, మీ పిల్లల్ని కష్టార్జితంగా చదివిస్తారు. మరిక వ్యాపారస్తులు, వీళ్ళకి ధనం పెరిగిపోతుంది, టెన్షన్స్ పెరిగిపోతాయి, అప్పులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా చేయండి వ్యాపారాలు. ఈ 2 నెలలు టైం మీదే. కాబట్టి హవా నడుపుతారు. ఈ ధనుస్సు రాశి వారికి
ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం కోసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసేయండి అయినా దేవుడి కోసం కాదు మీరు మానేది. లేకపోతే ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్, పేగుపోత, ఈ రోగం వచ్చిందంటే దానికి నివారణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక చేపల రొయ్యల చెరువులు, ఉప్పు చేపల వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. మీకు ధనుసు రాశి వాళ్ళకి తిరుగులేదు. ఇక ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య గయ్యాలైపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మిమ్మల్ని వేధించడం ప్రారంభిస్తుంది. అసలు జీవితం అంటే ఏంటో మీకు చూపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు. మీరు టెంపరీ అండ్ కన్సాలిడేటెడ్ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. తర్వాత మీకు డిఫరెంట్, మీ ఆలోచన డిఫరెంట్, మీ పని డిఫరెంట్. ఈ డిఫరెంట్ అనేటటువంటి దానికి నిర్వచనంగా మీరు 2 నెలల్లో మీరు మారిపోతారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళతారు. మరి ఇవన్నీ కూడా బంధుమిత్రులతో సమాలోచనలు, ఆస్తుల కొనుగోలులు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి పెళ్లి కానిటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. లాస్ట్గా సంతానం కలగడానికి మరి కొంత సమయం పడుతుందని తెలుసుకుంటారు. ఈ 2 నెలలు కూడా మంచిగా ఈ యొక్క పని, పాపం కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళకి మంచి సమయం ఇది. డబ్బులు అనవసరంగా పాడు చేసుకోకుండా, తాగేసేయకుండా జాగ్రత్తగా ధనాన్ని పోగేసుకోండి. అయినా ఈ 2 నెలలు కూడా దాటితే ఇంకా మీకు తిరుగులేదనమాట. ఈ ధనుసు రాశి వారికి, ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు మాకు వచ్చినాయండి. మీ బంధువుల్లో మరి శుభకార్యాలకు వెళతారు. మీరే ఖర్చులన్నీ పెట్టి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారు అందరినీ. మీ బంధువులకు అన్నింటిలో కూడా ఖరీదైనటువంటి వస్తువులు కొనిపెడతారు. మౌర్యలాగా ఒక రాజులాగా తయారవుతుంది మీ జాతకం. రెమెడీస్ వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఆ తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మీకు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించండి. ఈ విధంగా కనుక జరిపిస్తే సామాన్య మనిషిలా బతికే మీరు మౌర్య రాజుల్లాగా మీ జీవితాలు ఈ 2 నెలల్లో మారిపోతాయి. శుభమస్తు.